డామ్ ఇట్. ఏంటిటా? కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం, పొత్తుపై టీడీపీ బీజేపీ ఎంత సైలెంట్గా ఎందుకుంటోంది, దాని వెనుకున్న అసలు కారణం ఏమిటి? ఇప్పుడు ఒక పెద్ద $1,000,000 క్వశ్చన్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ముందు ఉంది. ఎందుకంటే వాళ్ళు పొత్తులో వస్తారా, పొత్తు లేకుండా వస్తారా తెలుసుకోవాలని ప్రజలకు కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పొత్తులో వస్తే ఏ రకంగా మనం వాళ్ళని సపోర్ట్ చెయ్యాలి అనే దాని గురించి కానీ, లేదా అందులో ఉన్న లోతుపాతులన్నిటినీ వాళ్ళు కూలంకషంగా పరిశీలించుకుని వాళ్ళని ఎన్నుకోవాలా లేదా అనే విషయాన్ని కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. కాకపోతే వాళ్ళిద్దరూ సైలెంట్గా ఉండటం మూలన అనేక ఊహాగానాలు వచ్చాయి. చాలా మంది సీట్లు ఇన్నొచ్చాయి, ఇన్ని వాళ్ళిద్దరి మధ్య ఎన్ని సీట్లకు సయోధ్య కుదరబోతోంది అనేది కూడా బయటకు వస్తోంది. ఇలాంటి ఈ తరుణంలో ఒక విచిత్రమైన పుకారనే చెప్పాలి. ఎందుకంటే ఇంతవరకు బాహాటంగా టీడీపీ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ పొత్తు గురించి ప్రస్తావించలేదు. ఇక ఆ పుకారు ఏమిటాయంటే, బీజేపీ తమ డిమాండ్లను టీడీపీ ముందు ఉంచింది, చంద్రబాబు నాయుడు ముందు ఉంచింది. ఏమిటది అని అంటే, పొత్తులో సమానమైన భాగస్వామ్యం కావాలి, దాంతో పాటుగా రేపు ప్రభుత్వం వస్తే గనుక ప్రభుత్వంలో కూడా సమానమైన భాగస్వామ్యమే ఉండాలి. పొత్తు లో పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డిగా ఈ ఫైట్ నడవాలి. పవన్ కళ్యాణ్ ని ఫస్ట్ 2.5 సంవత్సరాల పాటు సీఎంని చెయ్యాలి. ఆ తరువాత కావాలంటే నారా లోకేష్ ని సీఎంని చేస్తాము. ఈ మధ్యలో కుదిరిన సమయంలో బీజేపీ పార్టీ నుంచి కూడా ఒక ప్రతినిధి సీఎంగా ఉండే అవకాశం ఉంది అని వాళ్ళు ఈ పొత్తు ప్రపోజల్లో పెట్టినట్టుగా కనిపిస్తా ఉంది. నిజంగా ఇలాంటివి విన్న తరువాత ఇది పుకార్లు, ఇక నిజమో, నిజంగానే బీజేపీ టీడీపీ ముందు ఇలాంటి ప్రస్తావన పెట్టిందో లేదో కానీ పుకారైతే మాత్రం మంచి విచిత్రంగా ఉంది. ఈ అసలు విషయం తెలుసుకోబోయే ముందు మీరు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. 10 మందికి చూపించాలంటే షేర్ చేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇక అసలు విషయం ఏమిటి? బీజేపీ ఇలాంటి ప్రపోజల్ టీడీపీ ముందు పెట్టే అవకాశం ఉందా? ఇలాంటి ప్రపోజల్ గనక టీడీపీ ముందు పెడితే నారా చంద్రబాబు నాయుడు సీఎం కాకుండా ముందుగా పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేటట్టయితే, ఆ తరువాత బీజేపీ పార్టీ నుంచి ఒక ప్రతినిధి సీఎం అయ్యేటట్టయితే, చిట్ట చివరిలో ఎప్పుడో 33 నాటికి నారా లోకేష్ ని సీఎంని చేసేటట్టయితే గనుక టీడీపీ అసలు ఈ పొత్తుకు ఒప్పుకుంటుందా? నారా లోకేష్ మొన్ననే చెప్పటం జరిగింది. ఏది? టీడీపీ పవన్ కళ్యాణ్ జనసేనల పొత్తు కుదిరిన తర్వాతనే సీఎం క్యాండిడేట్ ఎవరంటున్నా అని అడిగితే అన్డౌటెడ్లీ చంద్రబాబు నాయుడే అని కూడా చెప్పాడు. మరి అలాంటి తరుణంలో బీజేపీ ఇలాంటి ప్రతిపాదన ఏదైనా వాళ్ళ ముందు పెట్టింది అనుకోండి, వెంటనే లేచొచ్చేయటం తప్ప వేరే ఏం ఉండదు. ఇలాంటి పుకార్లకి కనీసం ఒక బేస్ కూడా లేకుండా ఎలా పుట్టిస్తారో తెలియదు. ఇది కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల ప్రతినిధులు లేదా అనుకూల మీడియాలు ప్రచారం చేస్తున్నదే. కాకపోతే విచిత్రంగా ఉంది కాబట్టి ఇలాంటి ప్రచారం కూడా ఒక జరుగుతుందని మనకు కూడా తెలియాలి కదా. అందుకోసమే దీన్ని ప్రస్తావించటం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ వర్సెస్ జనసేన, జనసేన వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య వార్లాగా ఇప్పుడు రేపు జరగబోయే 2024 ఎన్నికలు జరగాలి అని అంటే మరి ఇక టీడీపీ ఏం చేస్తుంది? బలమంతా టీడీపీదా? జనసేన ఏమాత్రం బలం ఉందో మనకందరికీ తెలిసిందే. అందున బీజేపీ కూడా ఏమాత్రం బలం ఉందో తెలిసిందే. అంటే పొత్తు పొసగకుండా ఉండాలి, పొత్తుని ఎలాగోలా చెడగొట్టేసి చంద్రబాబు నాయుడే వెళ్ళిపోయేటట్టు చెయ్యాలి అని అంటే ఇలాంటి మాటలు మాట్లాడే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళు చంద్రబాబుని పొత్తు పెట్టుకోవడానికి పిలిచే అవకాశం ఏమి ఉండదు. సరే, ఇదంతా తీసి పక్కన పెట్టేస్తే అసలు నిజానికి టీడీపీకి బీజేపీకి మధ్య ఏం నడుస్తోంది? చాలా మంది టీడీపీ జనసేన బీజేపీ కలిసే పోటీకి వెళ్ళబోతూ ఉన్నాయి. అందులో జనసేనకు బీజేపీకి కలిపి ఒక 37 అసెంబ్లీ సీట్లు, 7 ఎంపీ సీట్లు ఇచ్చే విధంగా పొత్తు కుదరబోతోంది అనే ఊహాగానాలు కూడా వచ్చాయి. ఆల్మోస్ట్ ఆల్ ఇలాంటి దేనికైనా టీడీపీ ఒప్పుకునే అవకాశం ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ ని 2.5 సంవత్సరాలు సీఎంని చేస్తాను, అది కూడా ముందుగానే చెయ్యాలి అని బీజేపీ ప్రపోజల్ పెడితే అసలు ఎవరైనా ఒప్పుకుంటారా?
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీయే గట్టిగా బలంగా ఉన్న పార్టీ. ఏది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. వాళ్ళ మీద ప్రజల్లో వ్యతిరేకత ఎంత ఉందో బాగానే కనిపిస్తా ఉంది. దాన్ని క్యాష్ చేసుకుంటంలో కూడా టీడీపీయే ఒకంత ముందంజలో ఉంది. ఎందుకంటే అది చాలా రోజులుగా నడుస్తున్న వ్యవహారం కాబట్టి ఎక్కువగా టీడీపీయే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదనో జగన్మోహన్ రెడ్డి విధానాల మీదనో దుమ్మెత్తిపోయటం. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ వస్తాడు, అతను కూడా కొన్ని విచిత్రమైన మాటలు మాట్లాడతాడు వాలంటీర్ల మీద, లేకపోతే మిగతా అంశాల మీద, రోడ్ల మీద హ్యాష్ ట్యాగ్ గుంటల రోడ్లని పెట్టొచ్చు. ఎన్ని జరిగినప్పటికీ ఈ మనకున్న ఇప్పుడు నడుస్తూ ఉన్న ప్రస్తుత రాజకీయాల్లో టీడీపీ పార్టీయే ఒకంత గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదురొడ్డి ఢీకొంటోంది. అలాంటి టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన పరామర్శించడానికి వెళ్ళి ఈ పొత్తుని అనౌన్స్ చేశాడు. మరి వాళ్ళు ఇష్టం కాకపోతే పొత్తు అనౌన్స్మెంట్ ఎలా జరుగుతుంది? పొత్తుకి ఇంతకు ముందు నుంచి కూడా కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఏ రోజైతే పవన్ కళ్యాణ్ని వైజాగ్ లో అడ్డగించి ఆయన్ని అరెస్ట్ చేయబోయారో, ఆయన్ని రూమ్ దాటి బయటకు రానియకుండా చేయబోయారో, అప్పుడే చంద్రబాబు నాయుడు ఆయనతో ఫోన్ చేసి మాట్లాడారు. వాళ్ళు కలవటం కూడా జరిగింది. పొత్తు అంశం ఆ రోజు నుంచే తెరపైకి వచ్చింది. చివరకు రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు పొత్తు ఖరారైంది ఇద్దరిది. అది కూడా పవన్ కళ్యాణ్ ఇనిషియేటివ్ గా తీసుకొని దాన్ని ముందుగా దాన్ని వ్యక్తపరిచాడు కాబట్టి ఆ పొత్తు ఖరారైనట్టుగా కనిపిస్తా ఉంది. ఇక దాని తర్వాత కూడా ఏదో చంద్రబాబు నాయుడు 2 సీట్లు అనౌన్స్ చేశాడు కాబట్టి మేము కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాం అని ఈ జన సైనికుల ఒత్తిడి తట్టుకోలేక పవన్ కళ్యాణ్ కూడా 2 సీట్లని అనౌన్స్ చేశాడు. ఇలా నడుస్తున్న ఈ పొత్తులు ఇప్పుడు బీజేపీ మధ్యలో వచ్చి ఇరుక్కోబోయి ఇలాంటి ప్రపోజల్ ఏదైనా పెడితే చాలే ఊరుకో ఇక పోయిరా, 33 నాటికి బతుకుంటే ఎవరు ఏం చేస్తారో అని చెప్పే లాంటి పరిస్థితులే ఉంటాయి. కానీ దాన్ని ఒప్పుకొని ఆలోచిస్తున్నాం అని ఎంత దూరం సుదీర్ఘం సాగదీయాల్సిన పని లేదు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం కూడా టీడీపీ పార్టీ ఒకంత బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఏదో కుదిరినట్టుగానే కనిపిస్తా ఉంది. వాళ్ళ నాయకులకు కూడా బీజేపీ, మా జనసేన, టీడీపీల కూటమి వెళ్తుంది అని మీరు ఎక్కడ ఏం మాట్లాడినా కూడా ఇలాంటి ఒక భావాన్ని మాత్రమే వ్యక్తపరచాలి అని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారం. ఇక జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ ఇక ఏం చెప్పినా చొక్కా చేతులు మడత పెడతామంటే చంద్రబాబు నాయుడు కుర్చీలు మడత పెడతాం అన్నా ఏదైనా ఇది పొలిటికల్ వారే గాని మరి సైలెంట్ గా ఈ బీజేపీ టీడీపీల పొత్తు ఇంత సైలెంట్ గా ముందుకు సాగుతుంది అని అంటే ఖరారయ్యేది ఉంటే సీట్ల దగ్గర ఆగి ఉంటే అది ఏదో ఒక రోజుకి తేలుతుంది. కానీ నిజంగానే ఇందులో ఏదో విచిత్రమైన మ్యాటర్స్ ఉన్నాయి, బీజేపీ ఏదో విచిత్రమైన గేమ్ ఆడబోతోంది అనేది మాత్రం కొంచెం కొంచెంగా అర్థమవుతోంది. అన్నిటి తరువాత చివరి రోజుకైనా అనౌన్స్మెంట్ జరిగితే పొత్తుంటుంది, లేకపోతే టీడీపీ జనసేన మాత్రమే రేపు ఎన్నికలకి సంసిద్ధంగా వెళ్తాయనేది మాత్రం క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తా ఉంది. అంతే తప్ప బీజేపీ పెట్టిన అడ్డమైన ప్రపోజల్స్ కల్లా టీడీపీ ఒప్పుకుంటుంది అనేది మాత్రం ఏ మాత్రం కనిపించటం లేదు. ఇదే ఈ రోజు కుండబద్దలు.